ఏలూరు నగరంలో సాక్షి పత్రిక కార్యాలయానికి నిప్పంటిందన్న వార్త సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లో కాసేపు కలకలం రేపింది. అయితే తాజా వివరాలు చూస్తే ఇది తక్కువ స్థాయిలో జరిగి పెద్ద ప్రమాదమేమీ కాకుండా తెలిపింది. వివరాల్లోకి వెళితే ఆ భవన్లో పై అంతస్తులో సాక్షి కార్యాలయం ఉండగా కింద పాత ఫర్నిచర్ షాప్ ఉంది. మంటలు ఈ ఫర్నిచర్ షాప్ నుంచి ప్రారంభమైనట్టు పోలీసులు నిర్ధారించారు. అగ్ని ప్రమాదవశాత్తు జరిగిందని, దీని వెనక ఎటువంటి కుట్ర లేదా దాడి యత్నం లేదని స్పష్టం చేశారు. ఆ సమయంలో సాక్షి కార్యాలయానికి దగ్గరలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై అనేక అనుమానాలు వచ్చాయి. దాడి అనే సందేహాలు ప్రబలిన విచారణ అనంతరం పోలీసులు అగ్ని ప్రమాదానికి నిరసనకారుల సంబంధం లేదని తేల్చారు. పాత ఫర్నిచర్ కారణంగా మంటలు దావానల్లా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొన్ని ఫర్నిచర్ వస్తువులు మాత్రమే దగ్ధమైనట్లు తెలుస్తోంది. సాక్షి కార్యాలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. ప్రస్తుతానికి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ పూర్తయిందని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని, సోషల్ మీడియాలో అపోహలు కలిగించే సమాచారం పంచుకోవద్దని సూచించారు. ఈ సంఘటనతో ఏలూరులో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడినా అధికారుల క్లారిటీతో అది నివృత్తయింది. ఎవరూ గాయపడకపోవడం, సాక్షి కార్యాలయానికి ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.